చికెన్ గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. టేస్ట్ అయితే అద్భుతం అమోఘంగా ఉంటుందండి. తిన్నారంటే చికెన్ గోంగూర నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి చూడండి, ఇది ఈరోజు చేసుకున్నాం కదా, రేపటికి ఎల్లుండికి అయితే చక్కగా ఉంటుందండి. తింటూ చూపిస్తాను. చక్కగా చూసారా ఎంత బాగా ఉడికిపోయి. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అది కూడా అయిపోయింది. ఒక్కొక్కసారి మనము వండుకోలేమండి, కూరగాయలు ఉన్నా వంట చేసుకోలేము, అంత నీరసంగా ఉంటుంది. లేకపోతే కనుక ఒక్కొక్కసారి మన ఇంట్లోనే కాయగూరలు ఉండవు. అలాంటప్పుడు మనం ఏమి ఆలోచిస్తాం? కొంచెం పచ్చడి ఉంటే వేసుకు తినేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం కదా. మరి అలాంటిదే ఈరోజు చికెన్ గోంగూర నిలవ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి చేసేసుకుందామా చికెన్ గోంగూర నిలవ పచ్చడి? రండి. చికెన్ గోంగూర నిలవ పచ్చడి తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకున్నానండి. ఇది మంచి గోంగూర కాదండి, ఎర్ర గోంగూర ఉంటుంది కదా పుల్లది, అదనమాట. శుభ్రంగా కడిగేసుకున్నాను. ఆకుల్ని కడిగేసుకుని ఇందులో ఎలాంటి ఇసుక లేకుండా చక్కగా ఇలా వడపోసేసుకున్నానండి. వడపోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ గోంగూరని తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని చక్కగా మనం ఇలాగా విడతీసేసుకొని, ఇప్పుడు ఈ చింతపండులో మనం కాచిన నీళ్ళని వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా వేసుకొని నానబెట్టుకున్నట్టయితే పచ్చడి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా పాడవదనమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ గోంగూర నిల్వ పచ్చడిలోకి మసాలాలు తయారు చేసుకుందామండి. పెద్ద మసాలాలు అక్కర్లేదు. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక చిన్న పెనం పెట్టుకున్నాను. మూకుడిని మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని మెంతుల్ని కొంచెం వేగనిద్దాం. ఇలాగా మెంతులు కొంచెం వేగినాయి అనగానే ధనియాలు 2 స్పూన్స్ వేసేసుకుందామండి. వేసుకొని అవి కూడా చక్కగా వేయించేసుకుందాం. ఇలా జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసుకుందాము ఇందులో. అలాగే యాలకులు 2, లవంగాలు 4, చిన్న చెక్క అండి ఇందులో వేసేసుకుందాం. ఇలాగా చక్కగా వేగిపోయినాయండి. సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లార్చుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. గోంగూరని మొత్తం ఈ వడపోసి దాంట్లో వడపోసేసుకున్నాం కదండి. నీరంతా పోయింది. ఇప్పుడు చక్కగా ఒక క్లాత్ పరుచుకొని ఒక క్లాత్ మీద ఇలా మనం గోంగూరని మొత్తం అంతా ఇలా వేసేసుకొని ఫ్యాన్ వేసుకొని ఎండలో పెట్టవసరం లేదండి. తడి లేకుండా నీళ్ళు లేకుండా మనం ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టేసుకుందాం. ఆరిపోయాక అప్పుడు పచ్చడి పట్టేసుకుందాం. ఇలా మొత్తం అంతా పరిచేసుకొని ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టేసుకుందామండి. గోంగూర అంతా కూడా ఆరిపోద్ది. అప్పుడు చూపిస్తాను మరి మీకు. గోంగూర ఇలాగ ఆరబెట్టుకున్నాం కదండి. ఆకులు ఆరిపోయినాయి మొత్తం, నీళ్ళని లేకుండా చక్కగాను. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది వేరుశనగ నూనె అండి. నిలవ పచ్చడి కాబట్టి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు గోంగూరని మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం కదండి మనం ఇందులోనూ చక్కగా కలిపేసుకుందాం. ఇలాగా దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుందాం. ఇలా గోంగూర దగ్గరికి అవుతుంది కదండి. మనం ఒక 5 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటున్నాం. ఇలా దగ్గరికి అవుతుంది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాం కదా చింతపండుని. ఈ చింతపండుని ఇలా రసం పిండుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా చింతపండు నీళ్ళు వేసుకున్నా ఏం పాడవదండి నిలవ పచ్చడి. ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, అలాగే బాగా మనం ఉడికించుకుంటాం కాబట్టి పాడవదు. పిప్పంతా తీసుకొని ఇప్పుడు చక్కగా మనం దగ్గరికి ఇందులోంచి ఆయిల్ బయటకు వస్తుంది కదండి. అప్పటి వరకు మనం చక్కగా కలుపుకొని ఉడికించుకుందామండి. ఇదిగోనండి, గోంగూర దగ్గరికి అయిపోయింది. మనం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఆయిల్ పక్క నుంచి ఆయిల్ వదులుతుంది. ఇదో దగ్గరికి అయిపోయింది గోంగూర. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు హాఫ్ కిలోకి పైనే చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. మీకు బోన్తో కావాలితే బోన్ తీసుకోండి. ఏదో ముక్క ఈ సైజులో ఉండేలాగా కోయించేసాను. శుభ్రం చేసేసుకొని వాటర్ లేకుండా చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. గోంగూర 3 కట్టలు కదండి, అది 300 గ్రాములు అనమాట. ఇది 600 గ్రాములు చికెన్ అనమాట, బోన్లెస్. ఇప్పుడు మనం చేసేసుకుందాం, దీన్ని ఫ్రై చేసి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి ఇప్పుడు మనం వేరుశనగ నూనె, పల్లి నూనె వేసేసుకుందాం. ఇలాగా నూనె చూసుకొని వేసుకుందామండి. నేను గ్లాస్ నిండా తీసుకున్నాను అనమాట ఆయిల్. కొంచెం మనం గోంగూరలో వేసుకున్నాం కదా, వేపుకోవడానికి ఉన్నది. చికెన్ ఫ్రై చేస్తాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం చికెన్ని ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసేసుకున్నానండి చికెన్ని. మనం చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి. ఇలా దీని మీద మూత ఏం పెట్టకూడదు, మూత పెడితే ముక్క మెత్తబడిపోతుంది అనమాట. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుందాం చక్కగా. ఇందులో మనం ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా చికెన్ ఎలా వేగుతుంది కదండి. ఇప్పుడు 2 స్పూన్లు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇలా 2 స్పూన్స్ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. మంచిగాను ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకుందాం. చికెన్ ఇలా వేగితే సరిపోతుందండి, మరీ నల్లగా వేపు అవసరం లేదు. చక్కగా ఎలా చూసారా, చక్కగా క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి చికెన్ మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా వేగితే సరిపోతుందండి. చక్కగా వేగిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చికెన్ చల్లారిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఇవి ఇలా వేసేసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకుందాం. ఇందులోను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. కారం 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం కూడా మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. మొత్తం అంతాను చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఇలా కలిపేసుకుని, ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను ఇందులో మనం ఇలా వేసేసుకుందామండి. మొత్తం అంతాను ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం కదండి, గోంగూరను కూడా చక్కగా మనం కలిసేటట్టు ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఇంతేనండి, చికెన్ గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకోవడమే. మొత్తం అంతా ఒకసారి మనం ఇలా కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిన లేదో ఒకసారి చూసుకోండి, సరిపోతే వేసుకోండి. ఇప్పుడు అయిపోయిందండి చికెన్ గోంగూర నిలవ పచ్చడి. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ చికెన్ గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. టేస్ట్ అయితే అద్భుతం, అమోఘంగా ఉంటుందండి. తిన్నారంటే చికెన్ గోంగూర నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి చూడండి, ఇది ఈరోజు చేసుకున్నాం కదా, రేపటికి ఎల్లుండికి అయితే చక్కగా ఉంటుందండి. తింటూ చూపిస్తాను. చక్కగా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా టేస్ట్ అయితే సూపర్గా సార్ కదా ఫ్రెండ్స్. చికెన్ గోంగూర నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మరి తినేకదా తినాల్సింది, అంత రుచిగా ఉంటుంది. ఈరోజు తినే కన్నా రేపు తింటే చాలా సూపర్గా ఉంటుందండి. తర్వాత ఇందులోంచి దేనిలోకైనా జార్లోకి కానీ, గ్లాస్ జార్లోకి కానీ, దేంట్లో కానీ తీసుకుని చక్కగా మనం 1 మంత్ బయటే ఉంచుకోవచ్చు అండి, పాడవదు. ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే కనుక 3 నెలలు వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మనం ఉంచాం కదండి, చేసిన రోజు నుంచి తినేస్తాం. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్కి టచ్ చేయండి, ఆన్ వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. మరి టేస్ట్ చేయట్లేదండి, మరుసటి రోజున టేస్ట్ చేస్తాను. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్.